సుభాష్ పాలేకర్ విధానాలను ముందుకు తీసుకువెళ్లడానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఒకరోజు సెమినార్ నిర్వహిస్తున్నామని ప్రకృతి వ్యవసాయ సాధకులు సేవ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు విజయరామ్ అన్నారు. ఫిబ్రవరి నెలలో ప్రకృతి వ్యవసాయంపై 10 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. సుభాష్ పాలేకర్ కృషి విధానంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సమీపంలోని శ్రీ రామచంద్ర మిషన్ కన్హా శాంతి వనంలో ఫిబ్రవరిలో నిర్వహించనున్న 10 రోజుల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి శనివారం నల్లగొండ పట్టణం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సస్యశ్యామలం పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయరామ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడం సంతోషదాయకమని, గతంలో ఇంతమంది రైతులు ఒక కార్యక్రమానికి హాజరు కావడాన్ని తాను చూడలేదని, నల్లగొండ జిల్లాలో ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనంలో ఉన్న శ్రీ రామచంద్ర మిషన్లో 10 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం జరగనుందని, దీనికి సుమారు 10,000 మంది రైతులు హాజరు కానున్నారని తెలిపారు. సహజ సిద్ధంగా పండిన ఆహార ధాన్యాలతో 10 రోజుల పాటు రైతులకు ఆహారాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విలువ ఆధారిత వస్తువులను తయారు చేయడం కూడా ఈ శిక్షణలో భాగంగా ఉంటుందని చెప్పారు. సూర్యున్ని ఎవరూ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని, సోలార్ డ్రైయర్లను ఉపయోగించి లాభాలను ఎలా పొందాలో కూడా వివరించడం జరుగుతుందని చెప్పారు. టమాటాల ధర ఒక్కోసారి అత్యధికంగా, ఒక్కోసారి అతి స్వల్పంగా ఉంటుందని, ఈ సమస్యను అధిగమించడానికి టమాటాలను డ్రై చేస్తే అందులో ఉన్న తేమ పోయి టమాటాలు చెడిపోయే అవకాశం ఉండదని, అలాంటి డ్రై టమాటాలను కేజీ 3,000 రూపాయల చొప్పున విక్రయించవచ్చని తెలిపారు. బెండకాయలు, అరటికాయలు, అరటిపళ్లను సైతం డ్రయర్ల ద్వారా ఆరబెట్టి విక్రయిస్తే అధిక లాభాలు పొందవచ్చని, ఇలాంటి అన్ని విషయాలపై 10 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో రైతులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులందరూ పెద్ద సంఖ్యలో శిక్షణ కార్యక్రమాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎదుళ్ల అంజిరెడ్డి, మిట్టపల్లి సురేష్ గుప్తాతో పాటు సుమారు 200 మంది రైతులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండలో అంజిరెడ్డి గారు, హుస్సేన్ బాబు గారు, సురేష్ బాబు గారు ఈ చక్కటి ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య కారణం ఏంటంటే ఫిబ్రవరి నెలలో 10 రోజుల ప్రోగ్రాంకి సంబంధించి సుభాష్ పాలేకర్ కృషి ఆయన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి తెలంగాణలో అన్ని జిల్లాలు 1 డే సెమినార్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగం కింద ఈరోజు నల్గొండలో ఈ కార్యక్రమం రావటం జరిగింది. దీన్ని చక్కగా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భోజనాలన్నీ ప్రకృతి వ్యవసాయ భోజనం, అలాగే ఉదయం 10 గంటలకి మొదలైంది. సాంస్కృతిక కార్యక్రమంతో మొదలయ్యి అందరు రైతులు పరిచయాలు, వాళ్ళ అనుభవాలు 1 గంట వరకు జరిగింది. ఇంత మంది రైతులు గతంలో ఎక్కడ చూడాల. నల్గొండలో చాలా చైతన్యం వచ్చిందని కనిపించింది. ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమం శ్రీ రామచంద్ర మిషన్ కన్హాలో జరగబోతుంది. సుమారు 10,000 మంది రైతులకి 10 రోజుల పాటు రెసిడెన్షియల్ వర్క్షాప్. అక్కడ 3 పూట్ల ఈ భోజనాలతోనే, ప్రకృతి వ్యవసాయం భోజనాలతోనే వాళ్ళకి ఈ వ్యవసాయం యొక్క పూర్తి సమాచారం, జ్ఞానాన్ని ఇవ్వటం, అలాగే విలువ ఆధారిత వస్తువులు అంటే మనం పండించినవి నేరుగా అమ్ముకోకుండా పల్లి ఉంది, పల్లిని అమ్మేస్తే 120 రూపాయలు వస్తుంది, 130 రూపాయలు వస్తుంది మహా అయితే. బెల్లము 70 నుంచి 100 రూపాయల మధ్యలో ఉంది. అంటే 2 కలిపి విడివిడిగా అమ్మితే మనకి మహా అంటే 250 రూపాయలు అలా వస్తుంది. అది బెల్లమును పల్లిని కలిపి లడ్డు తయారు చేసామనుకోండి, కేజీ 350 రూపాయలు ఉంటుంది. అలా 2 కేజీలు అంటే 700 రూపాయలు అదనంగా వస్తుంది. ఈ విధంగా విలువ ఆధారిత వస్తువులు, ఆ నైపుణ్యం నేర్పించడం కూడా ఈ కార్యక్రమంలో ఒక ప్రధాన ఉద్దేశం. అలాగే సోలార్ డ్రైయర్స్ ఉపయోగాలు, సూర్యుని మనం ఎవరు ఉపయోగించుకోవట్లా. టమాటా మార్కెట్లో 5 రూపాయలు ఉంటుంది, ఒక్కోసారి 50 రూపాయలు ఉంటుంది. ఈ 5 రూపాయలు ఉన్నప్పుడు మనం మార్కెట్ చేయకుండా దాన్ని డ్రై చేసేస్తే దాంట్లో ఉన్న తేమ అంతా పోతే అది చెడిపోతుంది. ఇంకా
ఫంగస్ రాదు. దాన్ని డ్రై టమాటా కింద కేజీ 3,000 రూపాయలు ఉంది వాళ్ళ. ఇది మనం మళ్ళీ పప్పులో కానీ, చారులో కానీ, సాంబార్లో కానీ, రసంలో వేసుకుంటే మళ్ళీ పప్పు అయిపోతుంది. ఇలా మనం బెండకాయని, అరటికాయని, అరటి పళ్ళని ఇట్లన్నిటిని కూడా డ్రైయర్స్తో మనం తయారు చేసుకోవటం వల్ల మనకి విలువ ఆధారిత వస్తువులు పెరుగుతాయి. ఇలాంటివన్నీ విషయాలు రేపు ఆ కార్యక్రమానికి వస్తే అర్థమవుద్ది. భూతాపాన్ని తగ్గించడానికి అందరూ ఫైల్ మోడల్ చేయాలి అనేది కూడా ప్రధాన ఉద్దేశం. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో ఈరోజు సుభాష్ పాలేకర్ కృషి మీద అవగాహన సదస్సును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆహారము విషతుల్యమై ఉన్నది కాబట్టి దీన్ని కాపాడడానికి, మన నేలలను కాపాడడానికి ప్రకృతి వ్యవసాయమే ఆధారం అని చెప్పి విషము పూరితమైనటువంటి ఆహార పదార్థాలను భుజించడం వల్లనే మనకి ఈరోజు అనేక రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. నేల విషపూరితం కావడం వల్ల మొక్కలు విషపూరితమైనవి. మొక్కలు తయారైనటువంటి ఆహారాన్ని మనం భుజించడం వల్ల వాటిలో ఉండే రసాయన అవశేషాలతోటి మనలో ఈరోజు క్యాన్సర్ కానీ, డయాబెటిక్ కానీ, షుగర్ లాంటివి కానీ, ఇంకా ఇతర రోగాలన్నీ కూడా వాటితోటే వస్తున్నాయి. కాబట్టి అన్నిటికీ మూల కారణం ఏదైతుందో మనం భుజించే ఆహారమే. కాబట్టి ఆహారం యొక్క పరిశుభ్రతను లేదా ఆహారం యొక్క స్వచ్ఛతను కాపాడడానికి ఏదైతుందో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సుభాష్ పాలేకర్ గారు పెద్దలు, గౌరవనీయులు, వారు మన రాష్ట్రానికి ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు మన కన్హా రామచంద్ర మిషన్ లోపల ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 10,000 మంది రైతులతో అక్కడ 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించి రెసిడెన్షియల్గా వారికి వచ్చే రైతులకు భోజన వసతులు అన్నీ కల్పిస్తూ, సకల సౌకర్యాలు కల్పిస్తూ అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం బ్యాక్ టు ద నేచర్, మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయాన్ని, గతంలో మనం చేసినటువంటి వ్యవసాయాన్ని పునర్జీవింపజేయడానికి, మన దేశీ విత్తనాలను అభివృద్ధి చేయడానికి, తర్వాత వీటన్నిటికి కూడా మరి ఈ విధానాలు ఏవైతున్నాయో తోడ్పడుతున్నాయి. మరి ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏదైతుందో గో ఆధారిత వ్యవసాయము. గోవును సంరక్షించినట్లయితేనే మనం మిగతా కార్యక్రమాలను కూడా చేపట్టగలుగుతాము. ఒక గోవుతోటి సుభాష్ పాలేకర్ గారు 30 ఎకరాల లోపల మరి ప్రకృతి వ్యవసాయాన్ని చేయొచ్చని చెప్పినారు. గో ఆధారితమైనటువంటి వ్యవసాయం లోపల ఆవు పేడ, ఆవు మూత్రము, తర్వాత గట్టు మట్టి, తర్వాత పిడికడంత ఒక 2 కిలోల బెల్లము, 2 కిలోల పిండితోటి జీవామృతాన్ని తయారు చేసి ఆ జీవామృతంతో మొక్కలను సమృద్ధిగా పెంచుకోవచ్చు అనేటటువంటి వారి విధానంలోనే ఈ ప్రధానంగా ఈ కృషి చేయడం జరుగుతున్నది. మరి అటువంటి గో ఆధారిత ఉత్పత్తుల లోపల గోవును సంరక్షించుకుంటేనే మనకు నేలను సంరక్షించుకోగలుగుతాము. నేలను సంరక్షించుకోగలిగితేనే మొక్కల ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతాం. ఇలా ప్రకృతి లోపల ప్రతి జీవరాశి యొక్క ప్రాముఖ్యతను కాపాడాలని, పక్షులను, పిట్టలను, తర్వాత రకరకాల జంతుజాలను అన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలని, ప్రకృతిలోని ప్రతి మొక్కకు కూడా విశిష్టత, ప్రాముఖ్యత ఉన్నది అని చెప్పి తెలియచేయడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇది గ్రాస్ రూట్ లెవెల్లో రైతుల్లోకి తీసుకుపోవడానికి ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేయాలని చెప్పి కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రైతాంగానికి అందరికి కూడా ఒక శుభ పరిణామము, శుభ సూచన ఏమిటంటేను, సుభాష్ పాలేకర్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశ సేంద్రియ వ్యవసాయ నిపుణులు ఉన్నారో మరి పితామహులు చెప్పచ్చు వారిని. మన జాతిపిత ఎట్లా గాంధీ ఉన్నారో వ్యవసాయ రంగంలో కూడా ఈ సేంద్రియ వ్యవసాయం చేసే క్రమంలో వారు జాతిపితగా మనం గుర్తించవచ్చు అనుకోవచ్చు. సో వారు రాబోయేటువంటి ఫిబ్రవరి 2025లో ఒక పెద్ద ప్రోగ్రామ్, మహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టారు. అది కనహాశ్రమంలో బెంగళూరు హైవేలో ఉంటుంది. అక్కడ 10,000 మందితో 10 రోజుల పాటు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ కృషి అంటాం దీన్ని. ఈ ప్రోగ్రామ్ని 10 రోజుల పాటు సుశిక్షితులు చేయడానికి 10,000 మంది సైన్యాన్ని తయారు చేస్తున్నారు. అందులో పార్టిసిపేట్ చేసే విధంగా అన్ని జిల్లాలకు కూడా, తెలుగు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా టూర్ చేయడం ద్వారా విజయరామ్ గారు ఈరోజు ఇక్కడ మనకి నల్గొండ వచ్చేసారు. సో వారు ఏంటంటేను ప్రచారం చేయడం ద్వారా మేమందరం కార్యకర్తగా పనిచేస్తూ రైతుల్ని కనెక్ట్ అవుతూ రాబోయేటువంటి బిగ్ ఈవెంట్ ఏదైతుందో దానికి కనెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటేను భారత ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో నేచురల్ ఫార్మింగ్కి మంచి ఊతం అందిస్తున్నారు. సుభాష్ పాలేకర్ లాంటి వారు, విజయరామ్ లాంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇది మరింతగా ముందుకు పోవడానికి దోహదపడుతున్నారు. సో ఈ క్రమంలో రైతాంగాన్ని అవకాశం ఉపయోగించుకోగలిగి
మరి అలాంటి వ్యవసాయం చేయడం ద్వారా ఒకటి ప్రయోజనం ఏంటంటే ఫస్ట్ మనకంటే ఎకాలజీ బాగుంటుంది, అంటే కాలుష్యం అనేది లేనటువంటి పర్యావరణం ఉంటుంది. రెండవది నేల ఆరోగ్యము, ప్రజల ఆరోగ్యం బాగుంటాయి. దీంతోపాటు ఒక మంచి సంస్కృతి ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మంచి విషయాల్ని రైతాంగము ఫాలో కాగలిగి వారి ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కూడా కాపాడడం అవుతాం. కాబట్టి ఇందులో అందరికీ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ కార్యక్రమం ద్వారా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు కలెక్టరేట్లో అంజిరెడ్డి గారి అధ్యక్షతన మన సుభాష్ పాలేకర్ గారు వచ్చే నెల ఫిబ్రవరి 15వ తారీఖున హైదరాబాద్లో సదస్సు ఉన్నది. అక్కడికి రైతు సోదరులు పర్యావరణ పరిరక్షణ కోసం ఆరోగ్యరీత్యా మన సేంద్రియ ఎరువులతోటి వ్యవసాయం చేసుకోవడానికి ఇక్కడ సదస్సు నిర్వహించారు. అత్యధికంగా 200-300 మంది రైతులు పాల్గొన్నారు. వారు పాల్గొన్న సభలో మన అంజిరెడ్డి గారు, విజయానంద్ గారు మంచిగా వారికి సూచనలు, పర్యావరణంతో శిక్షణ మొత్తం రైతులకు మేలు చేయడానికి, రైతుల ఆరోగ్యాలు, సలహాలు, సూచనలు, రైతుల ఆరోగ్యం కోసం మనం ఎరువులు వాడకుండా ఆవు పేడతోటి, ఆవు మూత్రంతో, మన స్వచ్ఛందంగా తయారు చేసుకున్న ఎరువులతోటి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, ఆరోగ్యానికి మంచిగా ఉండటానికి కోసం, ప్రజల శ్రేయస్సు కొరకు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చి మన రాబోయే తరానికి మనం మంచిగా మార్గదర్శకంగా ఉండటానికి ప్రకృతి వ్యవసాయం, ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేస్తేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ ఎరువులతోటి తిన్న ఆహారంతో ఎన్నో జబ్బులు వస్తాయి. వ్యవసాయాన్ని ప్రకృతి వైద్యంతో చేస్తేనే ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు, ఆదాయానికి కూడా మంచిగా ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేల తల్లిని సంరక్షించుకొని క్రిమి సంహారక మందులు లేనటువంటి వ్యవసాయ విధానాన్ని సుభాష్ పాలేకర్ SPK విధానంని విజయరామ్ గారు సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఈరోజు దాని గురించి వివరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, యావత్ సమాజం క్యాన్సర్, బీపీ, షుగర్ లాంటి వ్యాధులతోటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడడమే కాకుండా సకల జీవచర రాశులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. వీటితో పాటు పంచభూతాలైనటువంటి గాలి, నీరు, ఆకాశం అన్నీ కూడా కాలుష్యమయం కావడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరడమే కాకుండా అక్కడ సెలవులు కూడా ప్రకటిస్తున్నారని చెప్పేసి చెబుతూ ఉన్నారు. దానితో పాటు హైదరాబాద్ నగరానికి కూడా కాలుష్యం ముప్పు అంటుకున్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారు ప్రకృతి వ్యవసాయం మీద కూడా ఒక న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించినటువంటి అంశాన్ని వారు ఒక ప్రోగ్రామ్గా దాన్ని డిజైన్ చేసి సమాజంలోకి తీసుకెళ్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మొన్ననే మనం రైతు పండుగలో తెలంగాణ ఉత్సవాలలో భాగంగా రైతు పండుగను కూడా మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయం పైన ఏర్పాటు చేసినటువంటి సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానంలో విజయరామ్ గారు ఇస్తున్నటువంటి సూచనల్ని, సలహాలు తీసుకొని ఈ 250 మంది రైతులు కూడా వారి గ్రామాలకి, మండలాలకి వెళ్ళి ఏదైతే ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 25 వరకు కనహా శాంతివనంలో ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి సుభాష్ పాలేకర్ SPK విధానం పైన ఈ సమాజానికి అవగాహన కల్పించి సుమారుగా 10,000 మంది రైతులతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. సో మరి ఒకరి ద్వారా కాకుండా మొత్తం ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది రైతులు, కొత్తగా వ్యవసాయం చేయాలనుకునేటటువంటి రైతులు, సేవా సంస్థలు, ప్రకృతి మీద, పర్యావరణం మీద పనిచేసేటటువంటి స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఆ 10 రోజులల్లో జరిగేటటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేసి, అదేవిధంగా చేనేత ఖాదీ వస్త్రాలు ధరించడం ద్వారా, అదేవిధంగా వెదురు మట్టి ఇండ్లని నిర్మించుకోవడం ద్వారా, అదేవిధంగా ఒకసారి వాడి పడేసేటటువంటి ప్లాస్టిక్కి కూడా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలని, వీటితో పాటుగా ఏదైతే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణ అంటే ఒకరోజు ఆచరించేది కాదు, అది మన జీవన విధానంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ నల్గొండ పట్టణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ఎదుళ్ళ అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ చేస్తున్న అనేక ప్రకృతి వ్యవసాయ రైతులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో పాల్గొన్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.